సూపర్ స్టార్ మహేష్ బాబు బయోగ్రఫీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి. మహేష్ బాబు తెలుగు సినీ నటుడు. అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుస్తారు. మహేష్ ని తెలుగు సినీ సూపర్ స్టార్ అని కూడా అంటారు. మహేష్ బాబు ఆగస్టు 9, 1974లో జన్మించాడు. సూపర్ స్టార్ కృష్ణకు శ్రీమతి ఇంద్రాదేవికి గారి మద్రాసులో జన్మించారు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు. వెండి తెరకు పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు జననం మద్రాసులో జరిగింది. మహేష్ చదువు మద్రాసులో పూర్తి చేశాడు. ప్రాథమిక విద్య సెంటర్ బ్రేడ్ స్కూల్లో కొనసాగాడు. లయోలా కాలేజ్ నుండి కామర్స్ లో పట్టా పూర్తి చేశాడు. చిన్నతనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ 5 సంవత్సరాల వయసులోనే నీడ 1979లో ఈ చిత్రంలో తెరకెక్కాడు. బాల నటుడిగా తన తండ్రితో పాటు 7 చిత్రంలో పనిచేశాడు. బాలసముద్రుడు 1971లో వచ్చింది. సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించాడు. చిన్న వయసులోనే ముచ్చటైన డైలాగులతో డాన్సులతో అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ చదువు పూర్తి చేసే ఉద్దేశంలో నటనకు బ్రేక్ వేశాడు. తిరిగి సోలో హీరోగా 1999లో ప్రిన్స్ మహేష్ బాబుగా రాజకుమారు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్లో అందంగా మిల్క్ బాయ్ గా టాలీవుడ్ హీరోను మరిపించే విధంగా ఉన్న మహేష్ యువతను అక్షరించాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో యువరాజు, వంశీ లాంటి మూవీస్ తో చిత్రంలో నటించిన మురారితో ఫ్యామిలీ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2003లో విడుదలైన ఒక్కడు సినిమా సంచలన విజయంతో స్టార్ హీరోగా తనను చేసింది. ఎవరి సంబంధం లేకుండా ప్రయోగాత్మకంగా పాత్రలను ఎంచుకున్నాడు. నాని, అతడు, వంశీ చిత్రాలలో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. 2006లో వచ్చిన పోకిరి ఘన విజయం సాధించిన తెలుగు సినిమా రికార్డు తిరిగి రాయటమే కాకుండా తెలుగు సినిమా మార్కెట్ స్టామినా పరిచయాన్ని తెలియజేశాడు. అంతకు ముందు వరకు ప్రిన్స్ అని పిలిపించుకున్న మహేష్ పోకిరి హిట్టుతో సూపర్ స్టార్ గా మారిపోయాడు. సూపర్ స్టార్ కి ఎన్ని అవార్డులు వచ్చాయో మనం తెలుసుకుందాం. నంది అవార్డులు 1999లో రాజకుమారుడు ఉత్తమ నూతన నటుడు ఈ మూవీకి వచ్చింది. 2001లో మురారి స్పెషల్ జర్నీ అవార్డు వచ్చింది. 2002లో టక్కరి దొంగ స్పెషల్ జర్నీ అవార్డు వచ్చింది. 2003లో నిజం మూవీకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. 2004లో అర్జున్ స్పెషల్ జర్నీ అవార్డు వచ్చింది. 2005లో అతడు ఉత్తమ అవార్డు వచ్చింది. 2008లో అతిథి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఫిలిమి షేర్ అవార్డులు 2003లో వచ్చిన ఒక్కడు మూవీ ఉత్తమ నటుడు, 2006లో వచ్చిన పోకిరి ఉత్తమ నటుడు అవార్డు, 2008లో అతిథి ఉత్తమ నటుడు అవార్డు, 2011లో దూకుడు ఉత్తమ నటుడు అవార్డు, 2012లో బిజినెస్ మ్యాన్ ఉత్తమ నటుడు అవార్డు, 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లు ఉత్తమ నటుడు అవార్డు. 2024 జనవరి 12న గుంటూరు కారం మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ హిట్ టాక్ తో ఇప్పుడు రన్ అవుతుంది. ఈ మూవీ ఎంతమంది చూసారో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.